జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప వరాన్ని అయితే ప్రకటించింది. సరే, న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం వరుసగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా అందిస్తూ వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే రుచి చూస్తుంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లోని జగ్గైపేట దగ్గర బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి సూత్రప్రాయంగా కేంద్రం అయితే అంగీకరించింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే క్రమంలో మరొక గొప్ప ప్రాజెక్ట్ని కూడా ఆంధ్రప్రదేశ్కి అయితే అందించింది. అదే సెమీ కండక్టర్ పరిశ్రమ అన్నమాట. చాలామందికి ఈ సెమీ కండక్టర్ల గురించి పెద్దగా తెలియదు. ఈ సెమీ కండక్టర్లు అనేటివి ఎలక్ట్రానిక్ వస్తువులకు గుండెకాయ లాంటివి అన్నమాట. అంటే మనం బ్రతకడానికి మనకు గుండె ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయడానికి ఈ సెమీ కండక్టర్లు అనేటివి అదే విధంగా పనిచేస్తాయి. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైతే ఈ సెమీ కండక్టర్ల తయారీ మీద ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ దేశమే ప్రపంచంలో ముందు వరుసలో ఉంటుంది. ఈ సెమీ కండక్టర్లను దాదాపుగా ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా ఉపయోగిస్తామన్నమాట. ఉదాహరణకు మనం ఉపయోగించేటటువంటి బైకులు, కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లలోను, ఉపగ్రహాలలోను, విద్యుత్ పరికరాల్లోనూ, మిసైల్స్లోను, గగనతల రక్షణ వ్యవస్థలలోను, యుద్ధ విమానాల్లోనూ, సబ్మెరీన్లలోను, యుద్ధ ట్యాంకుల్లోనూ, యుద్ధ నౌకల్లోనూ, ఆయుధ వ్యవస్థల్లోనూ ఒక్కటేందే ఈ విధంగా ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లోనూ ఈ సెమీ కండక్టర్లను అయితే ఉపయోగిస్తారనమాట. అంటే మనిషితో ఈ సెమీ కండక్టర్లకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలో ముడి చమురు అలాగే ఆయుధాల వ్యాపారం తర్వాత అతి పెద్దది వచ్చేసి ఈ సెమీ కండక్టర్ వ్యాపారమే. అర్థమవుతుందా? ప్రస్తుతం ప్రపంచంలో ఈ సెమీ కండక్టర్ మార్కెట్ దాదాపుగా $800 బిలియన్ ఉండాలి. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 68 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఏ మామూలు మాటలు కాదు. అసలు అమెరికాకు చైనాకు మధ్యన విభేదాలు రావడానికి కారణం కూడా ఈ సెమీ కండక్టర్ల తయారీనే. ఎందుకంటే తైవాన్ అనే దేశం ఈ సెమీ కండక్టర్ల తయారీలో రారాజుగా వెలుగొందుతూ వస్తుందన్నమాట. ప్రపంచంలోని మొత్తం సెమీ కండక్టర్ల తయారీలో ఈ తైవాన్ దేశమే 60% సెమీ కండక్టర్లను తయారు చేస్తుంది. అంతేకాదు, అత్యంత అధునాతనమైనటువంటి ఈ సెమీ కండక్టర్ల మార్కెట్లో ఈ తైవాన్ వాటా వచ్చేసి 90%గా ఉండాలి. అంటే 90% అత్యాధునికమైనటువంటి సెమీ కండక్టర్లను ఈ తైవాన్ అయితే తయారు చేస్తుంది. ఇక ఈ తైవాన్ మీదనే ఆధారపడి అమెరికా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను, ఉపగ్రహాలను, ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను, సబ్మెరీన్లను, యుద్ధ విమానాలను, డ్రోన్లను వీటన్నిటిని కూడా తయారు చేస్తుంది. కానీ చైనా వచ్చి ఈ తైవాన్ వేరే దేశం కాదు, ఈ తైవాను మాదేనని చెప్పి వాదిస్తుంది. చూడండి ఏం పెత్తనమో, బోడి పెత్తనం. అంటే ఒకవేళ ఈ తైవాన్ కనుక చైనా చేతుల్ని కనుక పోయిందనుకో ఇక ఈ సెమీ కండక్టర్ సామ్రాజ్యం పైన చైనా పూర్తి ఆధిపత్యం అయితే చెలాయిస్తా ప్రపంచ మార్కెట్ను ఏకంగా శాసిస్తుంది. అర్థమవుతుందా? అగ్రరాజ్యం అనే హోదాను అమెరికా నుంచి ఈ చైనా లాగేసుకుంటుంది. అందుకే ఈ విషయంలో అమెరికా భయపడిపోతుంది. అందుకే ఈ తైవాన్ విషయంలోనే అమెరికా చైనాలకు మధ్య మొదట విభేదాలు అయితే వచ్చినాయన్నమాట. ఆ తర్వాత ఈ చిలికి గాలివాన్లా మారినట్టు పెద్ద అయిపోయినాయి. నేను ఈ విషయం అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే సెమీ కండక్టర్ల ఇంపార్టెన్స్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఇది ఆషామాష వ్యాపారం కాదు. ఇది మనం నిన్నటి వరకు ఈ సెమీ కండక్టర్ల కోసం విదేశాల మీదనే ఆధారపడి బతుకుతున్నాం. చైనా నుంచో తైవాన్ నుంచో ఈ సెమీ కండక్టర్లను అధిక ధరలను పెట్టి మరి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నమాట. అందుకే మోడీ గారు 76,000 కోట్లతో 2022లో ఈ సెమీ కండక్టర్ల తయారీ సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని రూపొందించినారన్నమాట. ఈ సెమీ కండక్టర్ల తయారీ సంస్థలో భారత్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడే సెమీ కండక్టర్లు కనుక తయారు చేసినట్టయితే ఆ సంస్థలకు ఈ నిధులను ప్రోత్సాహాలుగా అందించుండారన్నమాట. ఈ క్రమంలోనే భారత్లోకి 6 సెమీ కండక్టర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆ సంస్థలన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థలతో కలిసి 4 సరికొత్త సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు అయితే ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకునింది. నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం, దానిని అమలు చేయడం కూడా ప్రారంభించింది. ఈ 4 సెమీ కండక్టర్ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్లోను, ఒరిస్సాలోను, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
వేల కోట్ల రూపాయలతో దక్షిణ కొరియా సంస్థతో కలిసి ఈ సెమీకండక్టర్ పరిశ్రమను అయితే స్థాపించున్నారు. అమరావతికి దగ్గరలోనే ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుందన్నమాట. ఈ సెమీకండక్టర్ పరిశ్రమ మూలంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నాయి. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఈ సెమీకండక్టర్ తయారీ సంస్థలు ఎక్కడుంటే అక్కడికి ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలన్నీ కూడా వచ్చి చేరతాయన్నమాట. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కు దొరికినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏం మాషామాషి వ్యవహారం కాదు ఇది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకుంటే ఇక అమరావతికి తిరిగే ఉండదు. అర్థమవుతుందా? అది విషయం. ఎట్లా న్యూసా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.